అమెరికాలో జననాల రేటు క్షీణతపై ఆందోళన మొదలైందా? జనాభా వృద్ధిపై అగ్రరాజ్యం దృష్టి పెట్టిందా? అమెరికాలో పిల్లల్ని కన్న తల్లులకు బోనస్ ఇచ్చే దిశగా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందా? అసలు అమెరికాలో జననాల రేటు క్షీణించడానికి కారణమేంటి? ట్రంప్ బేబీ బూమ్ పిలుపు సక్సెస్ అవుతుందా? అగ్రరాజ్యం అమెరికా మాన్యం పరిస్థితులతో పాటు మరో సమస్యను ఎదుర్కొంటోంది. అదే జననాల రేటు. అవును, అన్ని విషయాల్లోనూ ప్రపంచ దేశాల కంటే ముందుండే అగ్రరాజ్యం జనాభా విషయంలో మాత్రం బాగా వెనుకబడిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, చైనా, దక్షిణ కొరియా లాగే అమెరికాలో కూడా సంతాన వృద్ధి భారీగా తగ్గుతోంది. ఇదే పెద్ద ఛాలెంజ్ గా మారుతోంది. కిందటేడాది డిసెంబర్ నెలాఖరికి అమెరికాలో జనాభా 34 కోట్లకు చేరినప్పటికీ ఈ జనాభా సంఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2080 నాటికి తప్ప 37 కోట్లు కాదంటున్నారు విశ్లేషకులు. ఇక అమెరికాకు వలసలు ఆగిపోతే జనసంఖ్య తగ్గిపోతుంది. అమెరికాలో పుట్టిన వారి కన్నా వేరే దేశాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే వారే ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తమ దేశ జనాభా పెంపుదల దిశగా ఆలోచనలు చేస్తున్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు బహుమతి, స్కాలర్షిప్ తో జనన ప్రోత్సాహం అందించేలా ప్రణాళికలు రచించారు. ప్రస్తుతం అమెరికా జనాభా వృద్ధి 1.0 మాత్రమే. దీనికి కారణం వలసలే ఎక్కువ. 17 ఏళ్లలోపు వయసు గల వారి సంఖ్య 0.2% తగ్గిందని తేలింది. ఈ వయసు వారు గతేడాది 7.33 ఉండగా 2024లో అది 7.31 పడిపోయింది. అమెరికాలో జననాల రేటు గత 3 దశాబ్దాలుగా క్షీణించుతోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక ప్రకారం 2023లో జననాల రేటు 1.62గా నమోదైంది. ఇది రీప్లేస్మెంట్ స్థాయి 2.1 కన్నా తక్కువ. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెరిగిన జీవన వ్యయం, శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, సామాజిక విలువల్లో మార్పు వంటి అంశాలు ఈ తగ్గుదలకు కారణమంటున్నారు నిపుణులు. జనన రేటు తగ్గడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక ప్రమాదాలు, వృద్ధాప్య జనాభా, తగ్గిపోతున్న శ్రామిక శక్తి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, జననాలు తగ్గుతున్నాయి. ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ముఖ్యంగా కాలిఫోర్నియా, న్యూయార్క్ లో జనాభా విపరీతంగా తగ్గుతోంది. ఇక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంది. కాగా అమెరికాలో యూత్ పాపులేషన్ 0.2% తగ్గడంతో దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఒక మహిళకు సగటున 1.62 జననాలు ఉన్నాయి. ఇది జనాభా స్థిరీకరణకు అవసరమైన 2.1 స్థాయి కంటే తక్కువ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం మారాలని ఆర్థికవేత్తలు, సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ జనాభా ఉంటే శ్రామిక శక్తితో పాటు జీవనం కూడా సమస్యగా మారుతుందన్నారు. ఈ క్రమంలో కుటుంబ విస్తరణను ప్రోత్సహించేందుకు ట్రంప్ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. సాంప్రదాయ కుటుంబ విలువలను పునరుద్ధరించి కుటుంబ విస్తరణను జాతీయ ప్రాధాన్యతగా మార్చాలన్న ప్రతిపాదనలను ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జన్మనిచ్చిన మహిళకు $5,000 బేబీ బోనస్, పన్ను మినహాయింపులు వంటి అంశాలపై అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివాహం చేసుకున్న లేదా పిల్లలున్న వారికి ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లలో 30% స్లాట్లు కేటాయించాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వీటిపై కొంత వివాదం నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికాలో జననాల రేటుపై అవగాహన కల్పించేలా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా అమెరికాలో ఎక్కువ బేబీలు కావాలని మార్చ్ ఫర్ లైఫ్ వంటి ఈవెంట్లలో ప్రస్తావించారు. టెస్లా సీఈఓ 13 మంది పిల్లల తండ్రి అయిన ఎలన్ మస్క్ జనన రేటు పెరగకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ కూడా దీనిపై కొత్త బేబీ బూమ్ కావాలని పిలుపునిచ్చారు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.